హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి దర్శిని కల్వల. ఈ ట్రిప్ కోసం నేను చాలా రోజుల నుంచి ప్లాన్ చేశాను. ఆబ్వియస్లీ థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, ఐ ప్లాన్ టు విజిట్ షిరిడి అన్నమాట. షిరిడికి వెళ్ళాలి, బాబా దర్శనం చేసుకోవాల్సిందే అని గట్టిగా ఫిక్స్ అయ్యాను. సో ప్రతిసారి నేను ఫ్యామిలీతో వెళ్ళేదాన్ని, బట్ దిస్ టైం ఫ్రెండ్స్తో వెళ్ళిన. షిరిడి ఎంత చెప్పినా తక్కువే. ఇట్స్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్. నాకు షిరిడి అంటే చాలా స్పెషల్ ప్లేస్. అక్కడికి వెళ్తే నాకు చాలా పీస్ఫుల్గా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ బాబా ఈజ్ ఆల్వేస్ విత్ మీ. నేను చాలా నమ్ముతాను బాబా ప్రతి స్టెప్లో నాతో ఉంటారని. సో ఈ ట్రిప్ని మేము థర్స్డే ఈవినింగ్ హైదరాబాద్ నుంచి ప్లాన్ చేశాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రైడే రోజు దిగిపోతాం షిరిడీలో. ఈ జర్నీ అంతా 2 పార్ట్స్గా డివైడ్ చేసి మీతో షేర్ చేసుకుందామని బ్లాగ్ చేశాను. సో మా ఈ డివోషనల్ ట్రిప్ ఎలా జరిగిందో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. ట్రైన్లో డిన్నర్ కోసం అని చెప్పి పులిహోర మిక్స్ చేసుకొని ప్యాక్ చేసేసుకున్నాము. మాకు యాక్చువల్లీ ట్రైన్ 8:30 PM ఉంది. సో మేము పీజీ నుంచి స్టార్ట్ అయిపోయాము అరౌండ్ 5:30కి అలా. కిందకు వచ్చేసి ఆటో ఎక్కేసాం. ఇప్పుడు మేము రాయదుర్గం మెట్రోకి మేము వెళ్ళే టైంకి అప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వర్క్లో ఉండే. సో సమ్ ట్రైన్స్ వెళ్ళట్లేదని తెలిసింది. బోర్డింగ్ స్టేషన్ మార్చేశారని చెర్లపల్లికి పెట్టారు. మేము ఇప్పుడు చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అండ్ ట్రైన్ 8:30కి ఉంది. చెర్లపల్లికి యాక్చువల్లీ మెట్రో అండ్ బస్కి వెళ్దామని ప్లాన్ చేశాము. బట్ హబ్సిగూడ వరకు మెట్రోకి వెళ్ళి అక్కడి నుంచి ఆటో బుక్ చేసుకున్నాము. ఎందుకంటే ఈవినింగ్ టైం కదా, బస్సెస్ అన్నీ ఫుల్ రష్ ఉండే, మెట్రో కూడా చాలా రష్ ఉండే, అందుకే షూట్ చేయలేకపోయాము. లగేజ్తో వెళ్ళడం కష్టం కాబట్టి ఆటో బుక్ చేసేసుకున్నాము. వి రీచ్డ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్. నిజంగా ఎయిర్పోర్ట్ రేంజ్లో కట్టారు. నిజంగా బాగుంది. చూడడానికి చాలా బాగుండే. బట్ మేము వెళ్ళొచ్చిన తర్వాత తెలిసింది వర్షాలకు ఫుల్ డ్యామేజ్ అయిందంట. ట్రైన్ డిలే అయిందంట. సో వెయిటింగ్ హాల్లో కూర్చొని వెయిట్ చేస్తున్నాం. మీకు ఆల్రెడీ డౌట్ వచ్చే ఉంటుంది, అప్పటి నుండి ఇద్దరే కనిపిస్తున్నారు, మరి త్రీ బాక్సెస్ ప్యాక్ చేసుకున్నారు ఏంటి అని. ఇంకో ఫ్రెండ్ ఆల్రెడీ ట్రైన్లో ఉందన్నమాట, వైజాగ్ నుంచి వస్తుంది. మా ట్రైన్ వచ్చేసి 18503 విశాఖపట్నం షిరిడి సాయినగర్ ఎక్స్ప్రెస్. లైక్ అరౌండ్ 5 to 10 minutes ఆగింది చెర్లపల్లి స్టేషన్లో. వైజాగ్ నుంచి వచ్చిన మా ఫ్రెండ్ ఆల్రెడీ సీట్లో రెడీగా మా కోసం వెయిట్ చేస్తూ ఉంది. మేము ట్రైన్ ఎక్కేసరికి అరౌండ్ 9 క్రాస్ అయిపోయిందంట. సో ఫుల్ ఆకలితో ఉండే. ఇంకా వెళ్ళి కూర్చొని పులిహోర బాక్సెస్ ఓపెన్ చేసి తినేసాం. డిన్నర్ చేసేసి ఇక ట్రైన్లో చాలా చల్లగా బ్రీజ్ వస్తుంది. విండో వ్యూని కాసేపు ఎంజాయ్ చేసి ఇక పడుకున్నాం. మార్నింగ్ సన్లైట్ అండ్ ట్రైన్లో వచ్చే సౌండ్స్కి ఇంకా లేచాం. ఫ్రెష్ అయ్యి చూస్తే ట్రైన్ ఔరంగాబాద్ స్టేషన్ వరకు అయితే రీచ్ అయిపోయింది. షిరిడి స్టేషన్కి రీచ్ అయ్యేసరికి రఫ్లీ ఇంకొక 3 hours పడుతుంది. సో బ్రేక్ఫాస్ట్ ట్రైన్లోనే చేసాం, ఆప్షన్ లేక ఇంకా ఇడ్లీ తీసుకున్నాం. సో అలా కాసేపు కూర్చొని సాంగ్స్ పెట్టుకొని అలా మాట్లాడుతూ చిల్ అయ్యామని. ఆల్మోస్ట్ ఇంకా షిరిడి స్టేషన్కి రీచ్ అయిపోయాం. ఇంకొక 2 minutesలో దిగిపోతాం అన్నమాట. సో షిరిడి స్టేషన్కి రీచ్ అయ్యాక ఇంకా స్టేషన్ నుంచి బయటికి వెళ్ళి ఆటోస్ ఆర్ ఫ్రీ బస్సెస్ ఎక్కేసి ఆశ్రమ్కి వెళ్ళాలి. సో దిగేసి మేమంతా లగేజ్ అంతా పెట్టేసుకొని ఆటోలో కూర్చున్నాము. అండ్ ఇక్కడ ఆటోస్ అన్నీ పార్క్ చేసి ఉంటాయి. అండ్ ఫ్రీ బస్ కూడా ఉంటుంది ఆశ్రమంకి. సో ఇదే షిరిడి టెంపుల్. దర్శనంకి వెళ్ళే రూట్ అన్నమాట. గేట్ నెంబర్స్ ఉంటాయి. సాయి భక్తి నివాస్ ఆశ్రమంలో స్టే చేసాం 2 days. అప్పుడే ట్రైన్ దిగినాం కాబట్టి చాలా రష్ ఉండే. మాకు యాక్చువల్లీ ఆన్లైన్లో రూమ్స్ అవైలబిలిటీ చెక్ చేసాం, బట్ అవైలబిలిటీ లేకుండే.
సో డైరెక్ట్గా ఆఫ్లైన్లో వచ్చి తీసుకున్నాం. అండ్ మెయిన్గా ఈ ట్రిప్కి మనం తీసుకెళ్లాల్సినవి ఐడెంటిటీ కార్డ్స్ లైక్ ఆధార్ ఆర్ పాన్ కార్డ్. అట్లా మీకు ఇక్కడ రూమ్స్కి అయినా దర్శనంకైనా యూజ్ అవుతాయి. ఆఫ్లైన్ వచ్చి లైక్ ఆఫ్టర్నూన్ 2 తర్వాత ఫామ్స్ ఇచ్చి రూమ్స్ అలాట్ చేయడం అవన్నీ స్టార్ట్ చేస్తామని చెప్పారు. సో ఫుల్ రష్ ఉండడం వల్ల ఆ లైన్లో చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ టైంలోనే ఇంకా లంచ్కి వెళ్ళాం. భక్తి నివాస్ ఆశ్రమంలోనే పక్కనే బఫెట్ హాల్ అని ఉంటుంది. లైక్ మార్నింగ్ 10 AM to 9 PM వరకు లంచ్ ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఫుడ్ ఎనీ టైం, ఆ టైంలో ఎప్పుడైనా ఫుడ్ మనకి అవైలబుల్ ఉంటుంది. ఫైనల్లీ రూమ్ వచ్చేసింది. వెళ్ళింది పీక్ సమ్మర్ టైంలో, ఏప్రిల్ లాస్ట్ వీక్. అలా ఫుల్ ఎండలు ఉండే. ఇంకా మేము బ్యాగ్స్ అన్నీ తీసుకొని ఇచ్చిన రూమ్కి వెళ్తున్నాం. ఇక్కడ అన్ని బ్లాక్స్ టైప్స్ ఉంటాయి అన్నమాట, ABCD అట్లా. సో మాకు B బ్లాక్ వచ్చింది. ఎంత చల్లగా ఉందిరా, చూడరా గాలి వచ్చేస్తుంది నాకు చల్లగా. యాక్చువల్లీ ఇది 15 minutes ప్రాసెస్ అనమాట. బట్ ఏముంది అండ్ లోపల ప్రతి బ్లాక్కి 3 floors ఉంటాయి. B బ్లాక్లో అయితే మాకు 2nd floorలో రూమ్ వచ్చింది. బ్లాక్ ఎంట్రన్స్లో ఇన్ఫామ్ చేయాలి. అక్కడ వాళ్ళు చెక్ ఇన్ డెస్క్లో లైక్ డీటెయిల్స్ అన్ని రిజిస్టర్ చేస్తారు. కష్టపడి అంతా టయర్డ్గా వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్గా టెంపుల్కి వెళ్ళాలని రెస్ట్ తీసుకున్నాం. తర్వాత ఇంకా రెడీ అయినాం ట్రెడిషనల్గా శారీస్ కట్టుకొని. ఇంకా బాబా దర్శనంకి స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఇక్కడ ఆశ్రమం నుంచి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. ఇంకా దాంట్లో ఎక్కేసి టెంపుల్ ముందు దిగి లోపలికి వెళ్ళి ఫోన్స్ అవన్నీ డిపాజిట్ చేసి టెంపుల్ లోపలికి వెళ్ళిపోయినాం. చాలా హ్యాపీగా పీస్ఫుల్గా దర్శనం చేసుకున్నాం. ఎక్కువ షూట్ చేయలేదు. అక్కడ బయట కాసే పిక్స్ దిగేసి నైట్ సేజ్ ఆరత్ వరకు టెంపుల్ దగ్గర ఉండి వి హెడెడ్ బ్యాక్ టు ద రూమ్. ఆల్రెడీ 9 క్రాస్ అయిపోయింది. ఆంధ్ర టిఫిన్స్ అని చెప్పి ముందు ఆశ్రమం ముందు కనిపించింది. సో వెళ్ళి లైట్గా డిన్నర్ చేసేసుకున్నాము. సో మా ఈ షిరిడి ట్రిప్లో Day 1 ఇలా జరిగింది. Part 2 will be soon. So please do subscribe and click on the bell icons. Thanks for watching. Thanks for watching.